తాజుద్దీన్ బాబా లీలలు, అద్భుత మహిమలు ఒకరికే పరిమితం కాల. అంటే ఆయన పిచ్చాసుపత్రిలో చేరినప్పటికీ కూడా అనేక మందికి అనుభవాలు ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళ సంస్కరించడం కోసమే. ఇప్పుడు కృష్ణుడి లీలలు చేసినా, ఇంకో భగవంతుడి లీలలు చేసినా మన సంస్కరించడం కోసమే చేస్తుంటారు ఎవరైనా సరే. అలాగే ఈ పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు డాక్టర్ మజీద్ అని ఉన్నాడు, ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆయన ఉద్యోగ విరమణ అయిపోయింది. ఆయన బదులు కాశీనాథరావు అని ఒక ఆయన చేరాడు. ఏది ఆ పిచ్చాసుపత్రిలోనే. ఆయన హిందూ మత ఆచార పంతుడు. ఎవరు? ఈ కాశీనాథరావు పేరులోనే ఉంది. ఇంతకు డాక్టర్ మజీద్ అంటే అది ముస్లిం పేరు, ఇక్కడ కాశీనాథరావు అంటే హిందూ పేరు, ఆచారవంతుడు, సద్బ్రాహ్మణుడు. అయినప్పటికీ నిలబడ్డాడు. ఆయనకి ఎటువంటి అనుభవం కలిగింది? ఆయన గదిలో కూర్చోన్నాడు. కూర్చొని లెక్క రాసుకుంటా కూర్చున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఇతడేమో ఎవరో తాజుద్దీన్ బాబా జైల్లో పెడతారు కదా, పిచ్చేస్తారంటే బంధించి పెట్టకుండా రూలు పెట్టి తాళం వేస్తారు కదా, తాళం వేసి ఉంటారు. ఈయన కూర్చొని రాసుకుంటూ ఉంటే ఈయన కూర్చుని కనబడ్డాడు. ఇంక సడన్గా ఆశ్చర్యపడి, ఇది అక్కడ పెట్టి వచ్చాం కదా, నా రూమ్లోకి వచ్చి నా ఎదురుగా కూర్చునేది, ఇంక తాళం వేసిన ఎలా వచ్చాడు ఈయన అనుకుంటూ ఉంటే సడన్ భయం వేస్తుంది కదండి. సడన్గా అదే గదిలో ఉన్నట్టు కప్పని మంది కనబడేవాడికి ఎలా ఉంటుంది, అలా భయం వేసింది. భయం వేస్తేనే ఇంకా ఆ భయాల నుంచి తేరుకునే లోపల ఒక సౌండ్ వినిపించింది. ఏమనంటే, సలాములేకుం బాబా తాజుద్దీన్ అని శబ్దం వినిపించింది. దెయ్యం అనుకోవాలి, బొత్తు అనుకోవాలా? వాడు కూర్చొని ఎలాగ సౌండ్ సలాములేకుం తాజుద్దీన్ బాబా అని మిత్రమీరాడు. ఆయనడికి వెంటనే గోడలో నుంచి తగడక పేరు ఊడిపోయి చెయ్యి వచ్చింది. చెయ్యి వస్తే ఇంకెలా ఉంటుంది? పాతాళ భైరవ సినిమాలాగో లేకపోతే భైరవ దీప సినిమాలాగో కాబట్టి గోడ నుంచి చెయ్యి వస్తే ఏం కాబట్టి పోయాడు. వెంటనే బాధించారు. ముస్లింలు దాన్ని పంజి అంటారు, అంటే గుర్తు పంజి హస్తం వేస్తూ ఉంటారు కదా, అది అంటారు. సలాములేకుం తాజుద్దీన్ అంటూ ఆ చేయి కనబడేటప్పటికి తాజుద్దీన్ ఏమన్నాడు? వాలేకుం అన్ సలాం, ఈయన సలాం చేశాడు. ఈ రెండు మిత్రపోయాడికి వెంటనే మిత్రపోయాడు. తాజుద్దీన్ బాబు లేడు మళ్ళీ అక్కడ. సరే గబగబా పోయినాడు రూమ్లోకి. ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడ ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఈయన కనబడ్డాడు. సలాములేకుం అన్నాడు. మన శారీరకంగా ధ్యానంలో ఉంటే వాళ్ళ ఆత్మతత్వం, మనం బాబా సినిమా చూస్తుంటాం సద్గురు శాస్త్రీలో, ఆయన దీని దగ్గర కూర్చుంటాడు, నేను ధ్యానంలో పోవాలంటాడు. సద్గురు శాస్త్రి మనకు అర్థం చేసుకొస్తాం, ధ్యానంలో పోతానంటాడు. ఆడాడ కనబడి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటాడు. ఏది బాబా సేపు ధ్యానంలో ఉన్నాడే అంటే ఆయన ఉంటుంది, బాహేదివే ఎక్కడికి పోయిట్టాడు ఇక సహాయం చేయడానికి కొరకు అని అంటారు కదండి. అంటే మహాత్ముల యొక్క దేహం స్థూలదే కాదు, మన దృష్టిలో ఆ దేహం కనబడుతుంది. అందుకే బాబా అంటాడు శ్రీ సాయినాథుడు, బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదురా, ఇక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు. అంటే మొత్తం ఆల్ ఇన్ వన్, ఈ వన్ ఇన్ ఆల్, ఒకడే ఉంటాడు ఇక్కడ, కానీ అంతటా ఉంటాడు. ఇటు ఆయన కూరేటప్పటికి ఆయనకి ప్రార్థన చేస్తా కూర్చునేటప్పటికి అప్పటికి ఆయన మీద గురి కుదిరింది. ఈయన బ్రాహ్మణుడు, ఆయనేమో ముస్లిము. ఎవరికైనా కొంచెం జాతి ఫీలింగ్ ఉంటుంది కదా, కులం ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అప్పటి వరకు విశ్వసించలే ఈయన గొప్ప మహాత్ముడే ఉంటాడు. ఆ విధంగా ఈ సైన్స్కి అందదు, సైన్స్కి ఎలా అందుతుందండి? కానీ సైన్స్కి అందుతుంది. మతం ఎందుకులో మాస్టర్ గారు కొటేషన్ పెట్టి రాస్తున్నారండి. అంటే ఒక కప్ప పెట్టారు, గుండె బలహీనంగా ఉండే కప్పని గుండె బలంగా కొట్టుకునే కప్ప దగ్గరగా దాన్ని ప్రవేశించేటప్పటికి దీని గుండె బలంగా బలం కొట్టుకున్నదట. అలాగే తన ఒకే దృష్టితో అక్కడున్న మామూలుగా ఇంతకుముందు రూల్డ్ కర్రలు ఉంటుంది, పెద్ద కర్ర చూసింటారు లేదు మరి,
దాని బలం అంటే కదిలిస్తారట. ఆ సైన్స్ ప్రకారం కూడా నిరూపణ అయి ఉండాలి. అలాగే మానసిక ఇక్కడే ఉంటూనే ఏ ప్రదేశంలో వెళ్ళగలిగే సామర్థ్యం సైన్స్ ప్రకారం కూడా ఉంటుందని మతం ఎందుకునే గ్రంథంలో మాస్టర్ గారు రాస్తున్నారు. ఇలా ఈ కాశీనాథరావుకి అటువంటి అద్భుతం కలిగినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక మహిమ జరుగుతూనే ఉంది. అంటే ఆయన నాకు రక్షకుడు అని గుర్తించాడు. గుర్తించిన తర్వాత ఒకసారి తాజీద్ బాబాను దర్శించడానికి ఒక వృద్ధుడు బాబా దగ్గర తాజీ దగ్గరకు వచ్చాడు. వస్తే అతనికి పక్షపాతం, చెయ్యి బాగా చచ్చుబడిపోయింది. సరే బాబా దగ్గరికి వస్తే ఏదో నయమవుతుంది ఉద్దేశంతో ఇంకా హాస్పిటల్ దగ్గర కూర్చున్నాడు. ఆయన ఆడకే వచ్చాడు. వస్తానే చూడడానికి వచ్చాడు. ఆసుపత్రి ఆవరణలో ఒక చెట్టు కింద మక్కా నుంచి ఒక యాత్రికుడు వచ్చాడు, కూర్చోన్నాడు. వస్తాను ఈ ముసలాడు ఆయన కదా, ఆయన వచ్చి ఇక్కడికి వచ్చా ఏం పని మీద వచ్చావని అడిగాడు. వాళ్ళు కనుక్కుంటారు కదా, గుడికి పోయినా కూడా ఇంకో పోయినా కూడా జంగలకి అందరూ గుడి కలుసుకొని నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏం పని వచ్చావు, ఏం లేదండి నాకు పిల్లకాయ లేదు, పక్కన వాళ్ళ పిల్లకాయ జరిగిందంట, అంత తీసుకుని నేను వచ్చాను, నిద్ర చేయడానికి వచ్చాను అని చెప్పుకుంటాం కదండి. అలా చూస్తాను మగే చూస్తేనే ఏ పని వచ్చావు అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, ఆ హాజీ ఏ హాజీ మక్కాయత్తులో ఉన్న ప్రవక్త నన్ను తాజుద్దీన్ బాబాకి వెళ్ళమని చెప్పాడు. తాజుద్దీన్ బాబా నన్ను చేపెట్టుకొచ్చి తీసుకొచ్చాడు అన్నాడు. అంటే తాజుద్దీన్ బాబా మక్కాకి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన తీసుకొచ్చి ఇలా చెట్టుకి కూర్చోబెట్టాడంట. మక్కా ఎక్కడుంది, నాగపూర్ ఎక్కడుంది ఆయన చెప్పాడు. ఆయన ఆహ్వానం మీదే నేను వచ్చాను అన్నాడు. పక్కనే డాక్టర్ కాశీనాథ్ కూడా విన్నాడు. అది వైద్యులు మాట్లాడుకుంటున్నారు, ఇది చిన్న చెప్తున్నాడు ఏదైనా ఇదికే అర్థం కాల. ఎందుకంటే నాగపూర్ వదిలి తాజుద్దీన్ బాబా ఎక్కడికి వెళ్ళాలి, మరి ఈయనేమన్నా పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాడా, మహారాష్ట్ర నుంచి ఏమన్నా ఢిల్లీకి వెళ్ళాడా, ఇంకో దగ్గరికి వెళ్ళాడా, మన దేశం వదిలి మక్కాకి వెళ్ళాడా అంటే ఈ నమ్మశక్యం కాదు. 21 రోజులు గడిపే అవకాశం ఎప్పుడు రాలేదని ఆయనకు తెలుసు. 21 రోజులు అతనితో ఉన్నాడంట. ఎవరు? తాజుద్దీన్ బాబా. ఏది? ఆ మక్కా చేసిన వ్యక్తి దగ్గర. అది ఆశ్చర్యపోతుంటే వెంటనే ఇప్పుడు ఆయన చెప్పాడంటే అర్థం అయిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈ సంఘటన గురించి నువ్వు ఇతరుల దగ్గర నన్ను కీర్తించకు, నువ్వు చూసావు విన్నావు కదా నేను గొప్పవాడని చెప్పేసి నువ్వు 10 మంది చెప్పబోతావు నాయనా, అది మంచి చేయమాక అనేటప్పటికీ వెంటనే ఎందుకు వాళ్ళకి కీర్తించవు, ఎందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే అది సహజం, ప్రత్యేకత ఏం లేదు. అదే అంటారు, దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన పెట్టుకునే అవసరం లేదు. అందుకే మహిమలు అనేది సెంటు లాంటిది అంటారు. సెంటు పూసుకో, బాగుంది తాగుతామా. రెండవది ఏంటంటే 10 మందికి ప్రదర్శనకి పనికిరాదు. కాబట్టి నువ్వు డబ్బా కొట్టుకొని ఊరంతా చెప్పబోతావు ఆయన ఇలా చేశాడు అనేసి. అది నాకు ఎట్లా ఉంటుందంటే నా ఒంటికి జల్లు పాగినట్టుగా ఉంటాయి. మహాత్మ విషయం అంతా అంతే. వెంకటేశ్వరుడు ఇది చెప్తాడండి. ప్రతి ఒక్క మహాత్ముడు ఈ సంఖ్యని చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత పచ్చవాళ్ళ రోగి వచ్చాడు కదా, ఆయన తిరిగి వచ్చాడు. వస్తానే ఒరే ఇది నిజమైన రోగం కాదు, ఇదే పక్షి పడిపోతావు అంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావు అంటున్నాడు. ఇది నిజమైన రోగం కాదే అని చేయి పట్టుకుని మెల్లిగా సాగదీశాడు. అంతవరకు చచ్చుబడిపోయిన వేడి లేని ఆ చెయ్యి మెల్లమెల్లగా వేడెక్కింది. మనం ఎందుకు చెప్తున్నాం కప్ప గురించి అంటే సహజ స్వభావం గల వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ సన్నిధిలోకి వెళితే ఆ ప్రభావం మనకు కలుగుతుంది. పిచ్చి మాట ఏం కాదండి. మనం సత్సాంగతి చేయమంటాం కదండి, మంచి వాళ్ళ స్నేహం చేయమంటాం కదండి. ఎందుకు చేయమంటాము? అక్కడ ఉంటే కొంత మనశ్శాంతి ఉంటుంది కానీ వాడి అలవాటు మనకు వస్తుందని. అలాగే నిరంతర ఆత్మతత్వంలో ఉన్న ఇతనికి తాజుద్దీన్ బాబాకి ఈ పక్క చేయి పట్టగానే ఇంకా ఈ శక్తి ప్రవేశిస్తుంది కదా, అందువల్ల మెల్లమెల్లగా వేడెక్కింది.
వేడెక్కిన తర్వాత ఆ చేతిని గట్టిగా పట్టుకొని టక్కి ఇదిలిచ్చాడు. ఇదిలిస్తే ఏముంది, చక్కబడిపోయింది. మనకు కూడా కాలేజీలు పట్టుకొని మెడికల్ ఇస్తాం కదండి, ఇది చెప్తే అర్థమవుతుంది. మెడ తిప్పిద్దంటే ఏమంటాం, బట్ ఇటు తిప్పుంటే అంటాం, సెట్ అవుదా ఏమ్మా? అది మన చిన్నవి మనకి, వాళ్ళకి ఎక్కువ శక్తి, ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్కువ శక్తి ఏముంటుంది, త్వరగా నయం అవుతుంది. పొయ్యిలో ఉండేదానికి, గ్యాస్లో ఉండేదానికి, కుండలో ఉండేదానికి, కుక్కర్లో ఉండేదానికి తేడాలు ఉంటుందా, ఉండదా? కాబట్టి ఆ ఎక్కువ శక్తి అనేప్పటికీ వెంటనే తగ్గిపోయింది. దేవుడు ఈ చేతిని బాగు చేసిన కృతజ్ఞతగా నాకు డబ్బి అని చెప్పలే, నువ్వు మక్కా ఎదురు చేయాలన్నాడు. అంటే మనకు సహాయం పొందితే మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? భగవంతుడు థ్యాంక్స్ చెప్పాలా. కానీ మనం చెప్పమే, నేను చెప్పలే. మా అమ్మాయికి మెడికల్ సీట్ వస్తే మెడికల్ సీట్ రావాలని కోరుకున్నాను. మా ఆయన మెడికల్ సీట్ ఇచ్చాడు, 122 ర్యాంక్ ఇచ్చాడు. నేను ఎవరికి చెప్పాలి చెప్పమ్మా, త్రివేణమ్మ ఎవరికి చెప్పాలి నేను? ఆయన చెప్పకుండా బావగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది, అన్నగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది అని పొద్దున్న లేదు ఫోన్ కొట్టి సాయంకాలం పోయినా అందరికి అది ఒక టెక్ ఎత్తుకోపోయినా ఏదో టెక్ అయితే డైరెక్ట్గా దీన్ని బట్టి మనిషికి నీకు భగవంతుడు ఇచ్చిన కృతజ్ఞత నువ్వేం చేయాలి? భగవంతుడి కృతజ్ఞతగా నువ్వు స్మరించు. ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు, నిజమైన ఆపద్బాంధవుడు, నిజమైన అభయం ఇచ్చేవాడు మనకి భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు ఈ విశ్వరూపంలో అంతా ఉన్నాడు, శిశు రూపంలో ఉన్నాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పు. అందుకే ఫ్రెండ్షిప్ డే రోజు మనం వాళ్ళకి రాఖీలు కడతాం. నేరుగా మన ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి రాఖీ కట్టాలి. రాఖీ కడతా ఉంటారు కదా చేతులు, అదే పువ్వు పెట్టాలని చెప్పుకుంటాం. అది మనకి నిజమైన స్నేహితుడు భగవంతుడే. ఇదంతా సుమ్మ, ఇదంతా నాటకం అది చెప్పడం అండి. ఇక్కడ నీ చేతులు బాగు చేసిందని కృతజ్ఞతగా నువ్వు మక్కా యాత్ర చేయన్నాడు. ఇట్లా ప్రతి ఒక్క సంఘటనని బాగా ఆసుపత్రిలో ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ ఎంతమందికి నా కూతురు బాగాలేదు ఒకడు వచ్చాడు బాబా చెప్పడానికి. వెంటనే ఆయన కాస్త సీరియస్ కేసులో ఉంది, పెళ్లి కావాల్సిన అమ్మాయి, దయచేసి ఆమెకి జీవితాన్ని ప్రసాదించండి అన్నాడు. వెంటనే ఆ మాట అంటేనే అలా కళ్ళు మూసుకున్నాడు అజీన్ బాబా. తీసుకున్న తర్వాత నెమ్మదిగా కలిసి నువ్వు ఇంటికి వెళ్ళు, ప్రమాదం తప్పిపోయింది అన్నాడు. ఏమి కట్టాలు లేదు, అట్టాలు లేదు, ఇట్టాలు లేదు, ధ్యానం చేశాడు, తప్పైంది అన్నాడు. నీ క్షేమంగా నీ కూతురు అన్నాడు. ఇంటికి వెళ్తుంటే ఆమె హ్యాపీగా మంచం మీద పడి రేపమ్మా అనుకున్న అమ్మాయి కూర్చో శుభ్రంగా భోజనం చేస్తా ఉంది. ఏం జరిగింది అడిగాడు. ఇంటికి పోయిన తర్వాత అడిగితే ఏముంది, పడుకొని ఉంది, ఒక పకీరు వచ్చాడు. పకీరు వచ్చిన తర్వాత వాళ్ళంతా నిమిరాడు. అలా ఇప్పుడు ఈమె రోగికి పరిస్థితి చేయకపోతే చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి కోసేపటికి అమ్మాయి కూర్చున్నది. ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. అంటే ఈ రూపంలో దీని సద్గుసాలది మనకి తక్కన గుర్తొస్తాయి. నొప్పులు వాత పడతా ఉంటాడు కేశవు చిన్నప్పుడు. బాబాయ్ బస్సులో కూర్చొని ఉన్నాడు. ఆడగానే వెళ్ళడానికి ఆయన పెత్తరపోయా. అంటే మహాత్ములు తలుసుకున్నప్పుడు మనకి వారు దర్శనం ఇస్తారు, మన ఆభరణ కాపాడతారు. ఇటువంటి ఇళ్ళలో అనేకమండి. కొందరు యూనివర్సిటీ పిల్లలు వచ్చి బాబాని ఫోటో తీయాలని కోరుకున్నారు. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. అందరూ ఉన్నారు కానీ బాబా లేడు అందులో. మిగతా అందరూ ఉన్నాం కానీ బాబా మాత్రం అక్కడ లేదు, ఎక్కడైనా కనబడడం లేదు. అంటే ఇక్కడ వాళ్ళ సంకల్పం మాత్రంతోనే అది ఫోటో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. ఇట్లా అనేకమండి. ఇప్పుడు బాబాని ఫోటో తీయడానికి వచ్చారు, ఆ పాదాలు మాత్రం పడ్డాయి. అక్కడ కూడా సార్ ఫోటో తీయడానికి వచ్చాడు ఒకడు పర్మిషన్ లేకుండా. అబ్బా నేను తీశాననుకున్నాడు అక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చి. నేను చూడు ఎవరు తీయలేకపోయినా ఆయన ఫోటో తీశానన్నాడు. స్వామి ఫోటో తీసుకొచ్చి ఈమె చూపించాడు, ఎవరి ఫోటో చూడండి, రాముడు ఫోటో అండి. ఈమె చూపించాడు, ఎవరి ఫోటో చూడు, కృష్ణుడు ఫోటో అనింది. ఇంకోటి చూపిస్తే ఇంకో ఫోటో అని
తీసుకురావడానికి పిచ్చి పట్టింది. ఇంకా ఇంటి ఫోటో అంటాడు సంగతి. వాడు చూసేది కోతి బొమ్మ, తీసుకొని కోతి బొమ్మ కనబడతాడు. అట్లా ఎందుకు చేశారంటే భగవంతుని పర్మిషన్తో, అనుమతితో నువ్వు ఏ పనిని చేయాలి. అలాగే మంచి ప్రతి ఒక్క పని కూడా భగవంతుడికి నివేదన చేయడం. అంటే ఈ తాజుద్దీన్ బాబా ఇటు కాశీనాథరావు కావచ్చు, అంటే పేరాస్కర్ కావచ్చు, ఎందుకు ఈటలు చేశాడు? ఒకటేమో కులము, మతము, జాతి లేదు. ఏది కాశీనాథుల విషయంలో భగవంతుడు అనుగ్రహం చేసుకుంటే కులాన్ని పట్టించుకోడు, జాతిని పట్టించుకోడు, వాడి యొక్క భక్తిని పట్టించుకుంటాడు. అందుకే భగవంతుడు ఒకటండి, నువ్వు ఇంతకుముందు ఏం పాపం చేసావు వానికి సంబంధం లేదు, ఇప్పుడు వచ్చావు శరణ వేయడం అంతే. నువ్వు వచ్చావు కాబట్టి నేను సంస్కరింప చేస్తాడు. కైలాస్ గారికి ఏం చేశాడు? భగవంతుడు సర్వవేళ ఎప్పుడు ఉంటాడు. మహాత్ములు వేరైనా కూడా మన గమ్యాన్ని మనకు చేరేస్తారు అని ఆ బ్రహ్మచారి బాబా, ఉపాసిని బాబా, తాజుద్దీన్ బాబా ఈ ముగ్గురు కలిసి మనం ఉద్ధరించడానికి వాళ్ళు కృషి చేశారు అనే అంశమే ఈరోజు మనకి ఈ తాజుద్దీన్ బాబా జీవితంలో వరదాజీ మాస్టర్ గారి అనుగ్రహం వల్ల మనకు అర్థమైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు పొందిన అనుభవం కావచ్చు, మన కోరిక కావచ్చు, దాని కృతజ్ఞాపరంగా భగవంతుని ఎప్పుడూ మరవకూడదు. కృతజ్ఞాపరంగా భగవంతుడికే నువ్వు నివేదించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఈ మార్గంలో మనం పయనిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు తాజుద్దీన్ బాబా మహారాజ్ की जय. గురుదేవ దత్త.